ఇంట్లో చెప్పలేదు తమ్ముడు. చాలా కష్టంగా ఉండేది నాకు 6 months. ఏంట్రా మన పరిస్థితి, ఓ పక్క జాబ్ చేయలేకపోతున్నా, ఇంట్రెస్ట్ రావట్లే, ఇంకో పక్క ఏమో ఫినాన్షియల్ అంత స్ట్రాంగ్ కాదు. అప్పుడు మంత్లీ ఎంతో 50,000 to 70,000 మనీ వచ్చేది. అది లేకపోతే కానీ సర్వైవల్ అయ్యే పరిస్థితి లేదు, ఇంటికి పంపించాలి. కానీ ఇంకో పక్క ఏంటంటే లైఫ్ లో ఏదో ఎదగాలని ఉంది. నార్మల్ గా అయిపోద్దు, అందరిలో మార్నింగ్ క్యాబ్ ఎక్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఆ క్యాబ్ ఆ జర్నీలో, అది కాక బెంగళూరులో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ కదా. సో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ 1.5 year క్యాబ్ లో ఉండేవాడు. ఆ 1.5 year ఎప్పుడు నన్ను స్ట్రగుల్ చేసేది, హాంట్ చేస్తుండేది. ఇది కాదు కదా లైఫ్, ఎందుకు ఇలాగే స్ట్రక్ అయిపోతున్నావు, ఏదో ఒకటి అచీవ్ చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా, పోనీ ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది, నీ లైఫ్ కొంచెం స్పాయిల్ అవుతుంది, నువ్వెవరిని అయితే డిస్టర్బ్ చేయట్లేదు కదా, నువ్వు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకో, లేకపోతే సెటిల్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు, లేకపోతే మహా అయితే ఏమవుతుంది, నువ్వు ఒక్కడు స్ట్రగుల్ అవుతావు కదా, టేక్ ఏ కాల్ అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సమ్హౌ ఎందుకో ఆ గట్ ఫీలింగ్ తో వచ్చేసేద్దాం.